హాయ్ అండి, వెల్కమ్ టు శ్రేష్ఠ వ్లాగ్స్. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. సో ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. సో ఈ వ్లాగ్లో మీరు కంప్లీట్గా మా ఇంటి వరలక్ష్మి వ్రతం ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో మీరు చూడబోతున్నారు. బిఫోర్ హెడ్ ఇన్ టు ద వీడియో అండి, మీరు కన్నా మా ఛానల్కి కొత్త అయితే దిస్ ఈస్ ఉమా అండి. మీరు చూస్తున్నారు శ్రేష్ఠ వ్లాగ్స్. ఇది కంప్లీట్లీ ఫ్యామిలీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అనమాట. హోమ్ డెకర్ ఎవ్రీథింగ్ అండి, ఆర్గనైజేషన్, ఫెస్టివల్స్, సెలబ్రేషన్ ఆఫ్ ఫ్యామిలీ అని చెప్పొచ్చు. సో ప్లీజ్ మేక్ ష్యూర్ బిఫోర్ హెడ్ ఇన్ టు ద వీడియో సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ సపోర్ట్ అస్. యువర్ సపోర్ట్ మీన్స్ అ లాట్ ఫర్ అస్. ప్లీజ్ ఆ సబ్స్క్రైబ్ బటన్ అలా క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మీకు నేను న్యూ వీడియోస్ అప్లోడ్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. బై దట్ యూ విల్ నాట్ మిస్ మై ఎనీ ఆఫ్ ద వీడియోస్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. సో ఇప్పుడైతే మనము వరలక్ష్మి వ్రతం వ్లాగ్ చూసేద్దామా? చలో. సో ఫస్ట్ అయితే నేను ఎర్లీ మార్నింగ్ లేవంగానే ఇవాళ శ్రేష్ఠ పాపకి స్కూల్ కూడా ఉందండి. సో తను వెళ్ళిన తర్వాత నేను పూజ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో ఫస్ట్ అయితే నేను కుకింగ్ ప్రిపరేషన్ మొత్తం చేశాను. దేవుడికి నైవేద్యం పెట్టడానికి అన్నీ నేను ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. దాని తర్వాత నేను పూజ గది కొంచెం అంత నీట్గా చేసేసి అమ్మవారిని అలంకరించుకొని పూజ చేసుకున్నాను. ఇక్కడైతే నేను ఆలూ ఫ్రై చేసేసి లెమన్ రైస్ చేస్తున్నానండి. అండ్ లిటిల్ బిట్ ఆఫ్ పొంగల్ విత్ కేసరి చేస్తున్నాను అనమాట. ఇవన్నీ నేను ప్రసాదంగా పెట్టేసేసాను ఆ రోజుకి. సో నాకు ఆల్రెడీ అన్నం కూడా రైస్ కుక్కర్లో రెడీ అయిపోయింది. ఇక్కడ ఇది లెమన్ రైస్ కోసం నేను పక్కన పెట్టుకున్న కర్రీ అంతా, ఈ లెమన్ కర్రీ అంతా ఇందులో వేసేసి అన్నంలో వేసేసి ఒక్క చిటికెడు నెయ్యి వేసేసి బాగా మిక్స్ చేశాను. ఇలా నా వంట అంతా అయిన తర్వాత నేను ఇక్కడ అమ్మవారిని కూడా అలంకరించుకుంటున్నానండి. మామూలుగా అయితే కొన్నిసార్లు ముందు రోజు నైటే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము కదా, కానీ నేను మార్నింగే చేసుకుంటాను. నాకు అంత పెద్ద ఎక్కువ టైం చాలా ఉంటుంది అనమాట. బేసిక్గా పాప స్కూల్కి వెళ్తే, పాప ఇంట్లో ఉంటే కొంచెం టైం మొత్తం కవర్ అయిపోతుంది తన కోసం అనేసి. ఈ జ్యువెలరీ కూడా నేను ఇక్కడ హైదరాబాద్లోనే తీసుకున్నానండి. సర్టైన్ స్ట్రీట్ షాపింగ్లోనే తీసుకున్నాను. చాలా బాగా అనిపించింది. మీకు బేసిక్గా హైదరాబాద్లో ఎక్కడైనా స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇట్లా శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతానికి అన్ని ఇలాంటి జ్యువెలరీ మొత్తం యాక్సెస్ ఉంటాయన్నమాట. ప్రతి స్టోర్లో వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఇక్కడ చూసారా అంటే ఇది నా ఫుడ్ ప్రిపరేషన్ అండి. సో వన్స్ అంతా రెడీ అయిన తర్వాత నేను పూజ స్టార్ట్ చేశాను అనమాట. సో చక్కగా పూజ చేసుకున్నాను. ఇది మా కొత్తింట్లో ఫస్ట్ టైం నేను చేసుకున్న వరలక్ష్మి వ్రతం అండి. చాలా సింపుల్గా అట్ ద సేమ్ టైం చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇలా నేను ఫస్ట్ టైం అమ్మవారిని కూర్చోబెట్టుకొని పూజ చేయడం అనేది ఐ ఫెల్ట్ లైక్ సో హ్యాపీ అండ్ సో బ్లెస్డ్. మీ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారో లెట్ మీ నో ఇన్ మై కామెంట్ అండి. అండ్ కొత్తింట్లో కదా, నేను ఇంకా పూజా మందిర్ తీసుకోలేదు. మీకు హైదరాబాద్లో మంచి పూజా మందిర్ స్టోర్స్ ఎక్కడైనా అవైలబిలిటీ ఉంటే ప్లీజ్ నా కామెంట్లో కానీ నా ఇన్స్టాగ్రామ్ మెసేజెస్లో కానీ నాకు రెస్పాండ్ ఇవ్వండి. ఐఎమ్ రియలీ లుకింగ్ ఫర్ వన్ గుడ్ పూజా మందిర్ కోసం అనేసి, ఇంటి కోసము. సో లెట్ మీ నో అండి, మీకు ఏమన్నా స్టోర్స్ తెలిసింటే మాత్రం.
అండ్ ఇక్కడ నేను వేసుకున్న శారీ వచ్చేసి నా ఓల్డ్ శారీ అండి. చాలా ఇయర్స్ అని చెప్పొచ్చు, ఆల్మోస్ట్ 10 ఇయర్స్ పైన శారీ అని చెప్పొచ్చు. అండ్ ఇది నా న్యూ బ్లౌజ్ అనమాట, ఇలా మగ్గం వర్క్తో కుట్టించుకున్నాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. బాయ్.